ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఉద్యోగం చేయాలి, జీవితంలో స్థిరపడాలి అనే కారణంతో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. దాంతో పిల్లలను కనడం కూడా ఆలస్యం అవుతుంది. అయితే కొంత వయసు తర్వాత అండోత్పత్తి నాణ్యత తగ్గిపోతుంది. ఆ తర్వాత పిల్లలు కనడం కష్టం. దీంతో కొందరు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని తమకు నచ్చినప్పుడు చాలామంది పిల్లల్ని కంటున్నారు. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లలకు అండాలు ఉత్పత్తి అవుతాయి. అంటే పుట్టుకతోనే ఆడపిల్ల కడుపులో అండాలు ఉంటాయి. పుట్టిన తర్వాత ఆ సంఖ్య పెరగదు. ఆడపిల్ల జన్మించినప్పుడు సుమారు 20 లక్షల అండాలు ఉంటే రసజ్వల సమయానికి ఆ సంఖ్య సుమారు 60,000కు పడిపోతుంది. చాలా అండాలు వాటికవే చనిపోతాయి. 12 ఏళ్లు దాటిన తర్వాత గుడ్డు విడుదలవుతుంది. దీన్నే అండోత్సర్గం అంటారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో విడుదలయ్యే అండాలు నాణ్యంగా ఉంటాయి. అటువంటి సమయంలో పిల్లలని కనొచ్చు. 30 తర్వాత విడుదలయ్యే అండాలు బలహీనంగా మారుతాయి. అందుకే 30 ఏళ్లలోపు పిల్లల్ని కనాలని పెద్దలు చెబుతుంటారు. ఇక ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో భాగంగా 35 ఏళ్లలోపు ఉన్నవారి అండాలను బయటకు తీసి విట్రిఫికేషన్ అనే అధునాతన ఫ్రీజింగ్ టెక్నిక్ని ఉపయోగించి -196 ఉష్ణోగ్రత వద్ద ద్రవ నైట్రోజన్లో భద్రపరుస్తారు. ఇలా నిల్వ చేసే ప్రక్రియను క్రయో ప్రిజర్వేషన్ అంటారు. ఇలా ఫ్రీజ్ చేసిన అండాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలను కనడానికి ఉపయోగించుకుంటారు. మానసిక స్థితి ప్రత్యుత్పత్తి సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. కనుక ప్రిజర్వేషన్ ప్రక్రియకు ముందుగా మానసికంగా సంసిద్ధం కావడం చాలా ముఖ్యం. అండాలు భద్రపరిచినంత మాత్రాన తర్వాత కాలంలో వాటి నుంచి తప్పకుండా గర్భం దాల్చుతారన్న గ్యారంటీ ఉండదు. ఫ్రీజ్ చేసిన అండాలను తిరిగి ద్రవీభవన ప్రక్రియ చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలు వంటివన్నీ కూడా ఫలదీకరణ మీద ప్రభావం చూపుతాయి. ఫలదీకరణ జరిగిన తర్వాత ఇంప్లాంటేషన్ సమయంలో గర్భాశయ ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇవన్నీ సక్సెస్ అయినప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా పిల్లలని కనొచ్చు.